బాబాయ్ బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ కానిస్టేబుల్. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 years అవుతుంది. అటు ఉద్యోగస్తులకి ఇటు నిరుద్యోగులకి రిటైర్ అయిన వాళ్ళకి ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, నిజమేనా ఇది? గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది, లేకపోతే బెటర్ గానే ఉందని చెప్పని మొన్న రీసెంట్ గా మా ఇది జరిగింది, స్టేట్ మీటింగ్ ఎస్సీబీ అని చెప్పని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్. దాంట్లో కొంత వ్యతిరేకతగా కాకుండా ఫేవర్ గానే జరుగుతుంది ఇప్పుడు అని చెప్పని చెబుతున్నారు. అంటే ఏ విధంగా ఫేవర్ జరుగుతుంది? ఇప్పుడు పిఆర్సీ అంటే కాదు, పిఆర్సీ కమిషన్ ఇంకా వేయలేదు, బకాయిలు ఉన్నాయి, బకాయిలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇబ్బంది పెడుతుంది, మేము ఉద్యమానికి వెళ్ళబోతున్నాం అని చెప్పి బొప్పరాజు గారు చెప్తున్నారు కదా. అది వచ్చింది చర్చ, అది కూడా వచ్చింది. కానీ అవన్నీ ఏమంత ఇదిగా ఈజీగా చెయ్యరు, చూస్తారు. వెయిట్ అండ్ సీ, గవర్నమెంట్లో వెయిట్ అండ్ సీ ఉద్దేశంలో ఉంటారు, ఉండాలి కూడా. ఇస్తున్నారు, చాలా ఉన్నాయి సమస్యలు, గవర్నమెంట్కి చాలా సమస్యలు ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులు సప్పులు ఇవన్నీ తీర్చుకుంటా వాటికి వడ్డీలు అవి కడతా వాళ్ళైనా కట్టి ఉంటారు. అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు చేసిన వీళ్ళు కూడా అంతే కట్టుకుంటా ఒక్కోటి ఉంటాయి. కొత్త సమస్యలు, కొత్త ఏమన్నా ఇది డెవలప్ చేయాల్సి ఉంది, ఇవన్నీ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. డిలే కావచ్చు. మా అంబటి రాంబాబు గారు అంటుంది ఏంటంటే, పోలీసులకు కానీ కానిస్టేబుల్కి కానీ వాళ్ళకి జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం, వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఇవ్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం, ఇది చేతగాని ప్రభుత్వం. కానీ పోలీసులు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి లొంగిపోయి పనిచేస్తున్నారు వాళ్ళ ఆదేశాలకి అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళ పేర్లు అసలు తీసుకురావద్దు నా దగ్గర, కుదరదు అది. మీ దగ్గర ఎందుకంటే ఎందుకు ఇవ్వట్లేదు? 1వ తారీఖు బ్రహ్మాండంగా ఎవరి వాళ్ళకి వస్తున్నాయి, పెన్షనర్స్కి వస్తున్నాయి, సర్వీస్ వాళ్ళకి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, బ్రహ్మాండంగానే వస్తున్నాయి. రాలేదని అంటే ఏంది? చూడా పెట్టకుండా మన నోటికి ఏదన్నా వస్తే అది వాగితేట సరిపోద్ది. నేను చాలా వాగుతా ఆ లెక్కకు వస్తే, ప్రతోడికి సమాధానం చెబుతా. అవి కాదు, ఇవ్వట్లేదని ఎవరు చెప్పారు? యాజ్ ఏ రిటైర్డ్ కానిస్టేబుల్ నేను ఇప్పుడు కూడా టచ్లో ఉంటాను నేను అందరితో, మా వాళ్ళతో. మరి ఎందుకు రావట్లేదు? ఇంతకుముందు నెలలో 1 నుంచి 10వ తారీఖు దాకా ఫోన్లు వస్తుండే. ఏది కొద్దిగా చదువు తక్కువ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు మామూలు ఫోన్లు వాడతా, వాళ్ళు మెసేజ్లు చూసుకోలేక మళ్ళీ ఏటీఎం దగ్గరికి పరిగెత్తి చెకింగ్ చేసుకోలేక జీతాలు రాక అల్లుడు ఎప్పుడు వస్తాయి అని ఫోన్ చేసేవాళ్ళు 4-3 నాకు ప్రతి నెల. ఆ గొడవ లేకుండా పోయింది. గత 60 నెలల్లో 1 నెల వేసింది. ఏది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఒకే నెల, అది ఆఖరి ఎలక్షన్ ముందు నెలలోనే 1వ తారీఖు జీతాలు వేసింది. ఇవన్నీ మిగతా 59 నెలలు లేదు, రికార్డు ఉంది, నేను తీసుకురమ్మంటే తీసుకొచ్చి చూపిస్తా. మరి ఇప్పుడు ఎందుకు ఉద్యోగస్తుల మీద మరి ఎంత సింపతి చూపిస్తున్నారు మరి వైసీపీ నాయకులు? అంటే జోలపాడాలిగా, సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ జోలపాడాలి, మళ్ళీ అవసరాలు వస్తాయి కదా, భవిష్యత్ అవసరాలు ఉంటాయిగా. అందుకని చెప్పని వాళ్ళ అవసరం కొద్ది మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఒక రకంగా కూటమి ప్రభుత్వం చేతిలో గుండాల్లాగా తయారయ్యారు. వాళ్ళు చెప్పింది చేస్తున్నారు, చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు పోలీసులు. మేము అధికారంలోకి వస్తే నడి రోడ్డు మీద నుంచి పెట్టి బట్టలు ఉపదేస్తాం ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ తప్పు చేసినాడు అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ చిన్న స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట. దీన్ని ఎలా చూడాలి? అసలుకి చూసేది ఏముంది, గతంలో కూడా చేశారు. బట్టలు ఇప్పేది, గుడ్లప్పు తీసేది, ఇవన్నీ వాళ్ళు కూడా చేశారు, వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అంత దారుణాలు ఉండవు. ఏంది స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి ఉండదు. ఏంది అది గవర్నమెంట్ దీని ప్రకారమే, చట్ట ప్రకారమే, రూల్ ప్రకారమే జరుగుద్ది. వాళ్ళ దాంట్లోనే అతిక్రమించి టార్చర్లు చేయటం, సావగొట్టడం అన్నీ చాలా జరిగినాయి. అవన్నీ వీడియోస్ ఉన్నాయి, రికార్డు ఉంటుంది, మొత్తం ఉంటుంది. కాదు, ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే కనుక వాళ్ళు చెప్తుంది అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పోలీస్ వ్యవస్థ అంటున్నారు. దీన్ని అంటాం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశాంగా మేము కూడా. గత 5 ఏళ్ళు అని అనుకుంటున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి హయాం, వాళ్ళ నాన్న హయాం నుంచి అవన్నీ ఉన్నాయి. వాళ్ళ నానే అసలు కర్త కర్మ క్రియ అని అంటా నేను. తర్వాత ఇతను చిన్నాడు లెక్క మా లెక్కల్లో. అందువల్ల రెడ్ బుక్ రాజ్యాంగాలు సరే ఏయో కొన్ని పేర్లు పెట్టుకుంటారు, కానీ వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం మేమంతా అదే కదా, వాళ్ళని రాజారెడ్డి రాజ్యాంగం నడిపింది. సరే బాబాయ్, ఇదంతా ఓకే అనుకుందాము. ఏంటంటే అసలు పోలీసుల మీద, పోలీసు వ్యవస్థ మీద
వైసీపీ నాయకులు ఇటు అంబటి రాంబాబు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ మీరు రిటైర్ అయ్యి అవతలు ఉన్నా సరే, సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే, కాలర పట్టుకొచ్చి నడి రోడ్లో నిలబెట్టి బట్టలు ఉప్పదిస్తా అంటూ వార్నింగ్ ఇవ్వటం. నాకు డాన్సులు వేసుకోవటం ఫర్దర్ గా రేపు వస్తే వాళ్ళకి ఛాన్స్ ఈ చెప్పేవాళ్ళు ఏంది ఆడితో సరిపోద్ది. ఆడి నుంచి పట్టుకొస్తారు వీళ్ళు. సప్త సముద్రాల అవతలు ఉంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పోయి? ఎలాగ పట్టుకొస్తారు? సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాకు వాటితోనే సరిపోద్ది. మాకు వాటితోనే సంబరాల రాంబాబు లేకపోతే ఇంకో ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో సరిపోద్ది. ఈయన ఎప్పుడు పోయి పట్టుకొస్తాడు? ఈయనకి ఎంత ఇదే క్యాపబిలిటీ లేదా? అవును. గత 5 సంవత్సరాల్లో మేము జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని మేము అవలంబించినట్లయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కళ్ళైనా బయట ఉండేవాళ్ళ. ఇప్పుడు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. మరి అలాంటి ఏదన్నా ఉంటే ఏ మాటకు ఆ మాట నేనైతే క్లియర్ గా చెప్తాను. కూటమి ప్రభుత్వంలో మహా ఉంటే 10% ఉండేది. వాళ్ళు 100కు 200 చేశారు. వాళ్ళు మాట్లాడకూడదు ఇవన్నీ. అది ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతమే తీసుకుందాము. ఇక్కడ విజయవాడలో జరిగిన సాయి కృష్ణ ఉదంతమే తీసుకుందాము. ఒక కాపు యువకుడిని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టి చంపుతారా? ఈ ప్రభుత్వానికి ఎంత కండకావరం అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడుగా, కులాలు ఇవన్నీ ఇది కాకూడదు, క్రిమినలే లేకపోతే ఇంకోటని. నాకు మీ పరిభాషలో చెప్పాలంటే కనుక ఐపీసీ సెక్షన్ లో కులాల వారీగా రౌడీ షీటర్లను కానీ లేదంటే నేరస్తులను కానీ విభజించే అవకాశం ఉందంటారా? జరగదు. ఎలా జరుగుద్ది? అది అందరు ఉంటారుగా, పోలీసులో కూడా అన్ని కులాల వాళ్ళు ఉంటారుగా. ఎలా జరుగుద్ది అది? ఇప్పుడు సాయి కృష్ణ అడ్రస్ దొరకల ఫస్ట్ వాళ్ళ హయాంలో వాళ్ళ అక్కనేదో ఇది చేస్తున్నారని, గొడవ చేస్తున్నారని వాడెవడు అడ్డుపోతే కుర్రాడు, అది పసిపిల్లాడు ఆడు లెక్క, వాడిని పెట్రోల్ పోసి చంపేశారు. అంతకంటే దారుణమైనవి అని నేను అనుకోను. ఇది అసలు దొరకలేదు, ఇంకా దొరకలేదు కాబట్టి అంతకంటే దారుణమైందని అనుకోను నేను. అది పబ్లిక్ గా చేశారు కదా, దాన్ని ఏం చేశారు? వాళ్ళ బాబాయ్ కేసు ఏం చేశారు? ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే 4 రోజులు పట్టిద్ది. ఇవన్నీ కాదు బాబా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి కాదు, ప్రభుత్వం గురించి మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 years కంప్లీట్ అయిపోయింది. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పితే, అక్రమ కేసులు పెట్టడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అంటున్నారు కదా. నిజమే అనుకోవచ్చు అంటారు? అది ఏది ఒకటి చెప్పమనండి, విద్వేషపూరిత వ్యవహారాలు ఈ కూటమి ప్రభుత్వం జరిపింది అనేది ఎక్కడన్నా? వాళ్లే చేస్తున్నారు, అపోజిషన్ చేస్తుంది, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ చేస్తుంది, వాళ్ళే 100% అంట. ఇందులో బై మిస్టేక్ జరిగితే ఇందాక చెప్పాను నేను, 10% ఏమన్నా జరిగితే బై మిస్టేక్ వాంటెడ్లీ 100కు 100 చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నా సహచరులు కూడా ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా ఉంటారు సహచరులు. అంటే అనేక రకాలుగా, నేను ఉద్యోగ సంఘాల్లోనో లేకపోతే ఇంకొక పొలిటికల్ తిరుగుతున్నప్పుడు ఒకడారా పరిచయమో లేకపోతే ఇంకొక చోట ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు కదా. వాళ్ళు 100 దీంట్లో బై మిస్టేక్ 10% జరిగితే బై మిస్టేక్ అని పొరపాట్ల వల్ల జరుగుతాయి. అవి సహజం, ప్రతి ఒక్కరి దీంట్లో ఉంటాయి. దాన్ని ఎవడు విమర్శించడానికో ఇది చేయడానికో లేదు నా లెక్కల్లో. సరే, ఇవన్నీ ఒకేతే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఒకటే మాట చెప్తున్నారు, 2029 నేను అధికారంలోకి వస్తాను, 2.0 పరిపాలన చూపిస్తాను, రప్పానే ఉంటుంది ఈసారి అనే మాట అయితే ఆయన అంటున్నాడు. ఆ ఛాన్సెస్ అనేది ఎంతవరకు చూసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సామాన్య ప్రజల నుంచి ఉద్యోగస్తుల దాకా అందరూ వ్యతిరేకంగా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి దాంతో మీరు ఏకీభవిస్తారా? అవన్నీ జరగని పనులు. ఎందుకంటే గతంలో చేసినవి అయ్యే కొద్దిగా అదనంగా ఏమైనా ఉంటాయో నువ్వు వచ్చేది అనేది నాకున్న అనుభవంలో 94 నుంచి చూస్తున్నా. అంత ముందు కూడా తెలుసు, నేను చిన్నాడిని. 90లో నేను జాబ్లో చేరాను, చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది అనేది పకటకల్లు 100% ఇంకా 200 ఇంకా అబవ్ కూడా చేస్తాను నేను. మార్కులు రావటం అనేది హైలీ ఇంపాసిబుల్. దానికి ఇంకా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోవటం అనేది నా అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ అనేది కాలగర్భంలో కలిసిపోయి ఇంకో రూపాంతరం ఏదన్నా చెందితే చెందాలేమో కానీ లేకపోతే లేదు వచ్చే క్వశ్చనే లేదు. ఒకసారి చూశారు, ఇంకెన్నిసార్లు చూస్తారు? అంటే ఒక్కసారి చూశారు కానీ ఈసారి ఈవీఎంలు మోసం చేసినాయి. ఒక్కసారి తర్వాత అన్నిసార్లు చేస్తాయి ఈవీఎంలు. ఏడిసేటప్పుడు ఎప్పుడు ఇట్టాగే ఎడుతూ ఉంటాం మనం. మనకైతేనేమో ఒక రకం, పక్కనోడికైతే ఇంకో రకం. అయితే కావచ్చు మాకు కూడా ఉన్నాయి డౌట్లు. ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది ఎవడు ఇంతవరకు ఇది చేయలేదు కానీ, ప్రూవ్ చేయలేదు కానీ నాకైతే ట్యాంపరింగ్ చేయొచ్చు అని నమ్మకం ఉంది.
ఆ కూతలు గుయ్యకూడదు, చేతగాని మాటలు. మంగళవారం శుక్రవారం కూతలు ఉంటాయి చూసారా, మనకి ప్రత్యేకం అది. అపోజిషన్కి మంగళవారం శుక్రవారం కూతలు ప్రత్యేకం. ఇవన్నీ చెప్పకూడదు, తేలుగుట్టిన దొంగల్లాగా ఉండాలి ఒకవేళ అలాగే జరిగి ఉంటే. సరే, ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే గనక ఇందాక అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్. నేరస్తులకి కులం ఉండదు, కులం ఆపాదించడం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి వాదన. ప్రతి మనిషికి ఒక కులం ఉంటుంది కదా, ఆ కులంలో ఉన్న వాళ్ళు నేరం చేయరా, అతనికి కులం ఉండకూడదా అనేది అపోజిషన్ వాదన. ఈ రెండిట్లో దేంతో ఏకీభవిస్తారు మీరు? నేను దేంతో ఏకీభించేది ఏం లేదు. అసలు ఈ కులాలు అనేది ఎలాగో వచ్చేసినాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి మనకు తెలియకుండా. కానీ వర్ణాలుగా ఏదో 4 నుంచి 40 అయినాయి, లేకపోతే 100 అయినాయి కులాలు వర్ణాలు అనేవి. ఇవన్నీ అసలు అవి పట్టించుకోకూడదు. ఒక మాటలో చెప్పాలంటే నా అభిప్రాయం ఏంటంటే, కులాల్లో వ్యక్తులుగానే చూడాల్సి వస్తుంది. కులాలు దీనికి వస్తే నేను వాళ్ళతో కలిసి చదువుకున్నా, ఉద్యోగం చేశా, ఇప్పుడు తిరుగుతున్నా, ఇంకా 4-5 రకాలుగా జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్లో కలుస్తుంటాం. ఇంకా కులం ఎక్కడుంది? కొంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, అవునన్నా కాదన్నా ఇంకోటన్నా. ఇంకా కులాలు ఎక్కడుంటాయి? కులాలకు స్థానం లేదంటారు ప్రస్తుతానికి. నువ్వు అనుకోవటానికి, నువ్వు ఏదైనా కానీ చెప్పుకోవటానికి ఏది దాని మీద కొంత నడుస్తుంది కదా, ఆ భావజాలాలు ఆ కులాల మీద కొంత నడుస్తుంది కదా. ఏ నడిచినా నేను ఒకడికి పనికి పోవటమో, వాడొకడు నా దగ్గరికి పనికి రావటమో, నేను ఒకడి కింద పని చేయటమో నేను పోలీసులో చూసా, విడిగా చూసా, చదువుకున్నా, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వీళ్ళు మరి కొంతమంది అజ్ఞానంతో అనుకోవాలి, కొంతమంది మెజార్టీనో అజ్ఞానంతో దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాడేమో అనుకోవాలి. థ్యాంక్ యూ.